అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు. పెద్దోనికి పెళ్ళయింది. ఒక 4 సంవత్సరాలైంది. తర్వాత చిన్నోనికి పెళ్ళయింది. ఎంతో అందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో చిన్నోడు యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు. ఇంకేముంది, ఆమె పరిస్థితి అయోమయంలో పడిపోయింది. పెద్దోనికి దురాశ పుట్టింది. వీడు ఎలాగో చనిపోయాడు, ఆస్తి మొత్తం నాకే వస్తుంది కదా అనేసి దురాశ కలిగింది. కానీ ఆ మరదలు ఉంది కదా, చాలా తెలివి, అంటే తెలివి కలది. తనకు రావాల్సిన వాటాని సంపాదించుకుంది. కానీ తాను చేసిన తప్పేంటి తెలుసా? క్షణికావేశంలో తప్పు చేసింది. క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల ఆమె మొహం ఎవ్వరికీ చూపించుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఒక్క క్షణం ఆలోచించాల్సింది తన పిల్లల పరిస్థితి ఏంటి అనేది. అందుకే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను అదుపులో ఉంచుకోవాలని. ఇవి అదుపులో ఉంచుకొని ఉంటే ఆమె జీవితం ఆ పిల్లలతో ఎంతో సంతోషంగా గడిపేది కదా.